నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 2019లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి వైసీపీ పార్టీ ఘన విజయాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మరి వాళ్ళు ఘన విజయం సాధించినప్పుడు రానటువంటి అనుమానం ఈవీఎంలపై ఆయనకు ఇప్పుడు కలిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు సక్రమంగా జరగాలంటే బ్యాలెట్లు ఉపయోగించాలి అని చెప్పి ఆయన మాట్లాడడం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఆయన చెప్తూ వస్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే మరి గతంలో ఆయన గెలిచినప్పుడు కూడా మరి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నట్టేనా? మరి ఈ మాట మార్పు వ్యవహారాన్ని ఎలా చూడవచ్చు అంటే గతంలో ఆయన ఈవీఎంలపై మాట్లాడిన వీడియోలను కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ అయితే ట్రోల్ చేస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఈవీఎంల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో సక్రమంగా ఎన్నికలు జరగాలంటే చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. మరి గతంలో మాట్లాడినటువంటి వీడియో ఒకటి ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఆయన గతంలో అంటే ఓటు వేసినప్పుడు మనం వీవీప్యాట్లో మనం నొక్కిన గుర్తు కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఫ్యాన్కి నొక్కితే అక్కడ సైకిల్ కనిపిస్తే మనం బయటికి రాము కదా, గొడవ చేసేస్తాం కదా. సో మనకి ఏది నొక్కితే అది అక్కడ వీవీప్యాట్లో కనిపిస్తేనే కదా మనం చెక్ చేసుకొని వస్తామని చెప్పి ఆయనే మాట్లాడారు. మరి ఇప్పుడు ఈవీఎంలో కూడా అదే జరిగి ఉంటుంది కదా, కానీ ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒక ఇది, అపోజిషన్ పార్టీ గెలిస్తే అదొక నిందేస్తాడు. అంటే ఆయన గెలవలేదనే దానికి అక్కసుతో ఈ రకంగా ఇప్పుడు బయటపడుతున్నాడు అనేది కనపడుతుంది. మా ఫస్ట్ రోజు ఏం చెప్పాడు, వచ్చాడు ప్రెస్కి, సరే ప్రజలు నేను అన్నీ చేశాను, అన్నీ ఇచ్చాను, గడప గడపకి నేను అన్నీ ఇచ్చాను, కానీ నాకు ప్రజలు ఇలాంటి మ్యాండేటరీ ఇచ్చారు, నేను శిరసా వహిస్తాను అని అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే వచ్చాడు వాళ్ళ నాయకులకి దశానిర్దేశం చేయడానికి వచ్చినప్పుడు, సరే 5 ఏళ్ళు ఎలా గడిచిపోయినాయో తెలియదు, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేటప్పటికి అయిపోయింది, ఇంకొంచెం కళ్ళు మూసుకుంటే ఇంకో ఈ 5 ఏళ్ళు కూడా అయిపోతుంది, మళ్ళీ మనం ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అని అన్నాడు. మళ్ళా ఈరోజు నిద్ర లేసినట్టున్నాడు. ఒక వారం తర్వాత లేచి ఇప్పుడు నిద్ర లేసిన తర్వాత ఆయన అంటాం స్టార్ట్ చేశాడంటే గతంలో విషయాలన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు వీవీప్యాడ్లు దాని మూలానే ట్యాంపరింగ్ జరిగింది, దాని మూలానే కూటమి గెలిచింది అని అన్నాడు. అంటే అప్పటికీ కూడా అందరూ అంటున్నాంగా, నువ్వు పులివెందుల్లో రాజీనామా చేయి, సో నువ్వు మళ్ళా గెలువు, ఎక్కడ ట్యాంపరింగ్ జరిగిందో, నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమందో, మళ్ళీ ఎంత వేసారో ఆ కౌంటింగ్ తెలుసుకుందాం అనేది అయితే అంటున్నాం కదా. ఆ సవాల్ని స్వీకరించవచ్చు కదా. నీకు అంత డౌట్ ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో నీకే అక్కడ ఇది జరుగుతుంది కదా, ఎందుకు సవాల్ని స్వీకరించలేవు? నువ్వు గెలిచిన క్యాండిడేటే, నీ సొంత నియోజకవర్గమే, ఎందుకు భయపడుతున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి 151 గెలిచినప్పుడు ఆయనకి జెన్యూన్గా పడిందని అంటాడు. ఇప్పుడు అపోజిషన్ 164 గెలిచారనే దానికి, కూటమి గెలిచింది అనేదానికి ఇది మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటాడు. అంటే అప్పుడేమో చెప్పాడు, డెవలప్ చెందిన దేశాల్లో అన్నిట్లో కూడా ఈవీఎంలే వాడుతున్నారు అని అన్నాడు. ఇప్పుడేమంటాడు, అది వాడకూడదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాడు. అంటే ఆయనకి నాలుకకి, అంటే పాముకి 2 నాలుకలు అంటారు చూసారా, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కావట్లా. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన విధంగా మాటలు చెప్పడం అనేది చేస్తున్నాడు. అంటే మనం గతంలో ఏం చెప్పాం, ఇప్పుడేం చెప్తున్నాం, ఏం జరుగుతుంది అనేది ఆయన ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా అనుకుందాం, దీనిలో కూటమిలో బీజేపీ కూడా ఉంది, వన్ ఆఫ్ ద పార్ట్నర్ బీజేపీ. సో వాళ్ళు అలాంటి ట్యాంపరింగే చేయాలని అనుకున్న వాళ్ళు మొత్తం దేశం మొత్తం చేసేవాళ్ళు కదా. సో వాళ్ళకి ఎందుకు మెజారిటీ లేకుండా పోయింది? సో కాంగ్రెస్కి ఈరోజు ఎందుకు వచ్చింది? అది ఆ బుర్ర పెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి అర్థమవుదా? సో ఆయన బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా లేదనేదే మనకి ఇక్కడ కనపడుతుంది. ఆయన ఆ రకంగా ఆలోచించాలి. సో ఒక్క స్టేట్ కాదు కదా, ఒక్క స్టేట్లో ఇది కాదు, మొత్తం ఇండియా మొత్తం ఈవీఎంలే కదా నడిచింది. సో ఈవీఎంలు నడిచినప్పుడు ఇక్కడ బీజేపీ కూటమి ఉంది కదా. సో వాళ్ళు ఇలాంటివి అట్లాంటివి ఏమైనా జరుగుంటే వాళ్ళ దేశం మొత్తం అది ఫాలో అయ్యేవాళ్ళు కదా. సో వాళ్ళు అన్నట్టు 400 స్థానాలు మేము గెలుస్తామన్నట్టు అట్లాగే గెలిచేవాళ్ళు కదా, కానీ ఇక్కడ జరగలేదు కదా. అలాంటివన్నీ అంటే ఒక బేరీజ్ వేసుకోవటం అనేది ఉంటుంది. నీ మీద ఉన్న ప్రజలకు వ్యతిరేకత అనేది ఇక్కడ ఇంత మ్యాండేటరీ ఇవ్వటానికి కారణమైంది. ఇప్పటికి కూడా నువ్వు గ్రహించలేకపోతే ఇంకా నువ్వు ఏ రకంగా నాయకుడు అవుతావు అనేది అర్థం కాదు. అంటే మొన్నటి వరకు మనం విన్నాం మేడం, అంటే తను ఓడిపోయానని చెప్పి నాయకుల మీద కావచ్చు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఎక్కడ ఫైర్ అవుతారు అని చెప్పి, లేదు మనకి ఫుల్ మెజారిటీ వచ్చేది, మనం చాలా బాగా పరిపాలన చేశాము, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే మనం ఓడిపోయామని చెప్పి ఆయనకు ఓదరగొట్టే ప్రయత్నం చేశారు. సో ఆయన కూడా అదే
భ్రమలో ఉన్నారు. అంటే ఆ భ్రమ నుంచి కూడా ఆయన ఇప్పటికీ బయటకు వచ్చిన పరిస్థితులు కనిపించట్లేదు ఆయన ట్వీట్ను బట్టి చూస్తే. అంటే నా హయాంలో ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు జరిగాయి అన్నది ఇప్పటికి కూడా ఆయన గ్రహించలేకపోతున్నారు. సో ఇది ఆయన తెలుసుకోవడానికి ఇంకెంత టైం పట్టొచ్చు అంటారు? ఆ భ్రమలోంచి ఆయన ఎప్పుడు బయటపడతారంటారు? ఆయనకి అందరూ అన్నట్టు ఏదో సమ్ ప్రాబ్లం అయితే ఉందన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనే ఆలోచన ఆయనకు అర్థం కావట్లేదు. సో ఎంతసేపు ఇచ్చాను అంటాడు. ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఎవరి సొమ్ము ఎవరికి పంచాడు అనేది ఆయనకు అర్థం అవ్వట్లేదు. అని అంటే ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఇంకా కొనసాగిస్తే ప్రజలైనా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి డెఫినెట్గా ఉంది. రేపొద్దున ఇట్లాంటి వాళ్ళని మళ్ళా ఎంకరేజ్ చేస్తే ఆయనకి ఎందుకు నష్టపోయాం, ఎందుకు రాష్ట్రం ఈ దిశలో ఉంది, ఇప్పుడు పోలవరం తీసుకుంటే ఏ రకంగా నాశనం చేశాడు, వచ్చిన ఫండ్స్ అంతా కూడా తినేశాడు, ఇవన్నీ ఇంకా బయట వచ్చేటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసింది చాలా తక్కువ. ఆ ప్యాలెసే కానివ్వండి, రిషికొండ ప్యాలెసే కానివ్వండి, పోలవరంలో జరిగిందే కానివ్వండి, ఇప్పటికి ఇంకా 1 మంత్ కూడా కాలేదు కదా ప్రమాణ స్వీకారం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1 వీక్కే ఇన్ని లోటుపాట్లు తెలుస్తున్నాయి, ఇన్ని రకాల నువ్వు రాష్ట్రంలో ఇంత రకంగా దోచుకు తిన్నామని తెలుస్తుంది. ఇంకా జరిగే కొద్దికి ఎన్ని జరుగుతాయి, ఫర్నిచర్ కూడా ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకెన్ని రకాలు బయట వస్తాయి. ఇంకా బయట వచ్చే కొద్దికి నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే మొత్తానికి ఆయనకి ఏదో అయితే సమ్ ప్రాబ్లం అయితే ఉన్నట్టే ఖచ్చితంగా ఇప్పటికి కూడా అదే అనిపిస్తుంది. ఆయన హావభావాలే కానివ్వండి, ఆయన ప్రజలను ఆయన అర్థం చేసుకోలేదు. సో ప్రజలకు ఏం కావాలనేది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏం నచ్చిందో అది చేశాడు. సో ఆయన ఎక్కడ తినాలో దాన్ని తిన్నాడు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చులు పెట్టేసి అక్కడ నుంచి ఎక్కడ మళ్ళీ ఈయన బెనిఫిట్స్ తెచ్చుకోవటానికి చూశాడు. అన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించారు, ఆయనకి తగిన బుద్ధి చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఆయనలో మార్పు రాలేదు. సో ఆయన ఆలోచన విధం ఏమిటంటే నేను ప్రజలకు అన్నీ చేశానంటాడు. నువ్వు ప్రజలకు ఏం చేసావని ప్రజలు మొత్తుకుంటున్నాడు. మాకు నువ్వు చేసేదేంటి, నువ్వు ఇచ్చిందేంటి, నువ్వు చేసిందేంటి, రాష్ట్రాన్ని దివాలా తీసావనేది ప్రజలు ఈ రోజుకి కూడా ఓపెన్గా చెప్తున్నారు. ఆయనలో మార్పు రాదు. అపోజిషన్ పార్టీకి కూడా ఉండే క్వాలిటీలు కూడా ఆయనలో లేవు. సో ఆయన ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని డెవలప్ దిశగా తీసుకెళ్లాలనుకున్నప్పుడు అపోజిషన్ కూడా ఒక మంచిగా ఆలోచించే విధానం ఒకటి ఉండాలి. అది ఎలాగో లేదనే ప్రజలు ఈ రకంగా ఆయనకి ఈరోజు ఈ 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన అక్కడికి స్టాప్ చేయటమే కానివ్వండి, రేపు పొద్దున ఆయన ప్రజల్లో ఎంత తిరిగినా అంటే ప్రతిసారి ఎవరైనా పాదయాత్ర చేసిన వాళ్ళు గెలిచారేమో కానీ ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి ఎంత తిరిగినా పాక్కుంటా తిరిగినా కూడా గెలిచే పరిస్థితి లేదు. నేల మీద పాక్కుంటా తిరిగినా కూడా గెలవడు. ఎందుకంటే అంత ఈ 5 ఏళ్లలో పడ్డ నరకం ఏంటి, ఈ రాష్ట్రానికి ఎంత నష్టపోయాము అనే దాని విషయంలో ఖచ్చితంగా ఒక క్లియర్ కట్గా ఉన్నారు ఏపీ ప్రజలు. కాబట్టి ఆయన ఏం చేసినా ఇంకా గెలిచే పరిస్థితి లేదు. ఆయన ఇంకా కళ్ళ అనమాట సీఎం అవుతామనేది ఇంకా ఆయన జీవితాంతం కలగన్నా కూడా కల్లో కూడా అవలేడేమో. ఎందుకంటే కన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళే కనపడుతుంటారు. కాబట్టి ఆయన కల్లో కూడా ఊహించుకోలేడు ఇంకా సీఎం అనేదాన్ని. రైట్ మేడం, థ్యాంక్ యూ.